జీవితంలో తీసుకువచ్చేది నాకొద్దు. విడిచిపెట్టగలగాలి. విడిచిపెట్టగలిగితేనే దేవునిలో ఆయన రక్షణను కాపాడుకున్నటకు నువ్వు ప్రయాసపడుతున్నావు అనడానికి రుజువు. నీ ఇష్టాలు కాదు, దేవుని ఇష్టాలను వెంబడించాలి. చివరిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు మనల్ని కేవలం రక్షించడమే కాదు, ఈ లోకంలో తన మహిమను ప్రతిబింబించే సాక్షుల వలె ఆయన నిలబెట్టుకోవడానికి పిలిచాడు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు దేవుడు అంటే, ఆయన మహిమపరచడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనను గణపరచడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనను స్తుతించడానికి, ఆయన సాక్షిగా నిలబడడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. మన మాటలు, మన ప్రవర్తన, మన సేవ, మన ప్రేమ అన్నీ కూడా క్రీస్తుని మహిమపరిచేలా అదే విధంగా ఉండాలి. క్రీస్తుని మహిమపరిచే విధంగా ఇవన్నీ ఉండాలి. ఏంటివి? నా మాట తీరు మారకూడదు, నా ప్రవర్తన తీరు మారకూడదు, నేను చేసే సేవ భారము మారకూడదు, నేను చూపించే ప్రేమ ఎక్కడ కూడా తక్కువ కాకూడదు. అది క్రీస్తుని చూపిస్తూ ఉంది. నిజంగా నీ ముందున్న సవాల్ ఏంటో తెలుసా? నేను రక్షణ పొందిన వాడనని చెప్పడమే కాదు, నీ ముందున్న సవాల్ ఏంటో తెలుసా? రక్షించబడ్డానన్నా, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కాదు నువ్వు చెప్పాల్సింది. ఈ రక్షించబడ్డదానికి, నా రక్షణను నేను కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్నావు, చూసావా? ఇది దేవుడు చూస్తూ ఉన్నాడు. నా జీవితమే ఆ రక్షణకు సాక్ష్యంగా ఉందా లేదా అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. పాపము, లోకము మధ్యలో నువ్వున్నావు, నీ ఎదురుగా క్రీస్తు ఉన్నాడు. పాపము కావాలా, లోకము కావాలా, క్రీస్తు కావాలా? ఆలోచన చేసుకో. నిజంగా సాక్ష్యము, నువ్వు సాక్షిగా జీవించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీవు మాకు